हेलो चाय पी लो. వాళ్ళ యా all, welcome back to part 2 of our day 2 in Bali. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మార్నింగ్ రివర్ రాఫ్టింగ్కి వెళ్ళిపోయాము అండ్ ఆఫ్టర్నూన్ క్విక్గా లంచ్ చేసుకున్నాము. సో మేము ఎక్కడైతే రివర్ రాఫ్టింగ్ ఇంకా ఏటీవీ బైకింగ్ బుక్ చేసుకున్నామో సో ప్యాకేజ్ ఇంక్లూడ్స్ లంచ్. సో నేను ఆ స్పెసిఫిక్ డే నాకు సాటర్డే అండ్ నెక్స్ట్ డే వచ్చేసి శివరాత్రి ఉంది. సో ఈ 2 days నేను బాలీలో మొత్తం వెజిటేరియనే తినాలి. లక్కీలీ వీళ్ళు అరేంజ్ చేసిన బుఫేలో కూడా చాలా వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మాకు బైక్స్ రెడీ చేశారు. సో బేసిక్గా ఏటీవీ వచ్చేసి లైక్ 2 types ఉంటుంది. ఏటీవీ అంటే క్వాడ్ బైక్ అన్నా ఏటీవీ అన్నా లైక్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో ఇందులో వచ్చేసి 2 ప్యాకేజ్ ఆప్షన్స్ ఉంటాయి. సో వన్ ఇస్ సింగిల్ పర్సనే ఒక ఏటీవీ వాళ్ళంతటి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ ది సెకండ్ ఆప్షన్ ఇస్ విచ్ వీ హ్యావ్ చూసన్ టాండమ్ అంటారు. అంటే 2 people కి సింగిల్ బైక్ అనమాట. సో ఇక్కడ మేము 3 couples 3 టాండమ్ బైక్స్ తీసుకున్నాము అండ్ ఆల్సో టాండమ్ బైక్ కెపాసిటీ కూడా లైక్ 2 people కి అకామిడేట్ చేసే అంత ఇంజిన్ కెపాసిటీ ఉంటుంది. నేనైతే ప్యాసింజర్ ప్రిన్సెస్ ఉండి వ్యూ అంతా హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. బట్ వేరే 2 girls మాత్రం అస్సలు అట్లా కాదు. దే సో అడ్వెంచరస్. రూట్ అంతా చాలా నారో ఉంది అండ్ లిటరలీ బైక్ అంటే బైకే పడుతుంది అండ్ స్టక్ అయిపోయినా కానీ కింద కూడా పడవు కానీ జస్ట్ బైకే పడుతుంది ఈ రోడ్స్లో అంతా. నేనైతే అసలు రిస్కే చేయలేదు. కాకపోతే ఈ 2 girls మాత్రం ఓ మై గాడ్ మంచిగా బైక్స్ తీసేసుకొని ఫుల్ ఎక్స్ప్లోర్ చేసేసారు. కొంచెం పాత్వే మాత్రమే ఇట్లా చాలా నారో ఉంది బట్ గోయింగ్ ఆన్ డిఫరెంట్ రోడ్స్ ఉన్నాయి. అంటే వాటర్లోకి వెళ్తాము. అప్ దిస్ ఇస్ వన్ సచ్ అడ్వెంచరస్ స్పాట్. ఒక చిన్న టనల్ త్రూగా మనం వేరే సైడ్ వెళ్ళాలి అండ్ ఆల్సో గెటింగ్ ఇన్ టు దట్ టనల్ ఇనిషియల్గా అనిపించదు బట్ లోపల వెళ్ళాక జస్ట్ బ్లాక్ అసలు ఏం కనిపించదు. పాత కూడా కనిపించదు. ఏదో గెస్ చేసుకొని మనము బైక్ తీసుకొని వెళ్ళిపోవాలి. బట్ ఎగ్జిట్ అయిపోయేసరికి దిస్ ఈస్ ద వ్యూ. మేము సేమ్ రివర్ రాఫ్టింగ్ లాగే స్పాట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము సో దట్ అందరికి ఫ్రంట్ వ్యూ కూడా కవర్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ అదే చేస్తున్నాము. అండ్ చెప్పా కదా గర్ల్స్ ఆర్ సో అడ్వెంచరస్ అని ఇంకా బైక్స్ ఇంటర్చేంజ్ చేసేసుకొని లుక్ ఎట్ హర్. ఇంకా మధ్య మధ్యలో కొన్ని ఆర్టిఫిషియల్ సీనిక్ స్పాట్స్ కూడా ఉన్నాయి సంథింగ్ లైక్ దిస్. సో మేము ఇక్కడ కొంచెం హాల్ట్ తీసుకొని కొన్ని పిక్చర్స్ కూడా దిగేసేసి అలా టైం పాస్ చేసాం. ఈ రౌట్ అంతా చాలా మడి ఉంటుంది. మీరు చూస్తే ఈ హెల్మెట్స్ ఇంకా మేము వేసుకునే ఈ గంబూట్స్ అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. హెల్మెట్స్ ఏమో నాకు అంత షూర్గా తెలియదు తలకేం తగులుతుందా అని. బట్ ఆబ్వియస్లీ ఇట్లాంటి సేఫ్టీ మెషర్స్ ఉండాల్సిందే. అండ్ ఆల్సో లైక్ ఈ గంబూట్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను అవి లేకపోతే డెఫినెట్గా కాళ్ళకి ఫుల్ దెబ్బలు తగిలిపోతాయి. అండ్ నో డౌట్ ఈ వాటర్ స్పిల్ అవ్వదు అని చెప్పి డెఫినెట్గా తడుస్తాము లైక్ కంప్లీట్గా కాకపోయినా కానీ. ఎందుకంటే ఆబ్వియస్లీ రివర్ రాఫ్టింగ్లో ఆల్రెడీ తడిచే ఉంటాము అండ్ ఇక్కడ ఈ పాటికి మనం డ్రై అయిపోయినా కానీ మన క్లోత్స్ అన్ని డ్రై అయిపోయినా కానీ మళ్ళీ కూడా లైక్ వాటర్ డెఫినెట్గా స్పిల్ అవుతుంది. సో బీ ప్రిపేర్డ్. అందుకని యాక్టివ్ వేర్ ప్రిఫర్ చేస్తేనే చాలా బెటర్ ఇలాంటి ప్లేసెస్కి. ఏమన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్ ఉంటే ఐ వుడ్ సే ట్రై టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. విమెన్ అయితే క్రామ్స్ ఏమన్నా ఉన్నా కానీ లైక్ డెఫినెట్లీ ట్రై టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఎందుకంటే సింగిల్ బైక్ తీసుకొని వెళ్ళడమే పెద్ద టాస్క్. సరే అట్లా కాదు జస్ట్ ప్యాసింజర్ ప్రిన్సెస్ లాగా ఉందాము అని అనుకున్నా కానీ వెనకాల లైక్ కొన్ని రాడ్స్ ఉంటాయి అవి గుచ్చుకుంటాయి. రోడ్ అంతా స్ట్రైట్ ఉండదు కాబట్టి ఆబ్వియస్గా ఆ మూమెంట్స్కి ఇంక ఎక్స్ట్రీమ్ గుచ్చుకుంటుంది. సో ఇవన్నీ తెలుసుకొని యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఓకే ఇట్లా అయితేనే వెళ్తా బట్ ఐ స్టిల్ వాంట్ టు ఎంజాయ్ అని అనిపిస్తేనే వెళ్ళాలి. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఎంగేజ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే లైక్ ఇట్ డిస్ట్రెసెస్ ఎవ్రీథింగ్. మన ఒక బిజీ డేలో లైక్ మనకి ఈ అన్వైండింగ్ కూడా చాలా ఇంపార్టెంటే. వీ డోంట్ రియలైజ్ మనం చాలా డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటాం. అండ్ మనం రెగ్యులర్గా చేసే యాక్టివిటీసే కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. సంబడి గోస్ టు క్రికెట్ ఎవ్రీ వీక్ అట్లా, కొంతమంది డస్ బ్యాడ్మింటన్, కొంతమంది డస్ స్విమ్మింగ్. అలాంటివి కాకుండా లైక్ సంథింగ్
దట్ ఈస్ రియలీ అడ్వెంచరస్, దట్ యూ హ్యావ్ నెవర్ డన్ బిఫోర్. అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా చేయాలి. దట్స్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ కదా. ఐమ్ కీపింగ్ ఆన్ యాడింగ్ దీస్ లైక్ రిమైండర్స్ అన్నీ. సో జస్ట్ ట్రై టు మేక్ అ నోట్. ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తే ట్రై టు మేక్ ఫుల్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ఇది వన్ ఆఫ్ ది స్పాట్స్. ఇది కొంచెం లైక్ ట్రాక్ పైన కాదు, ఒక సైడ్కి వచ్చేసి ఉంది. సో ఇంక ఇక్కడ తెచ్చేసి వదిలిపెట్టాడు. అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వెంట్ క్రేజీ. ఎట్లా అంటే పిక్చర్లాగానే ఒక్కొక్కరు ఇండివిజువల్ బైక్స్ తీసుకొని వెళ్ళిపోయినాము, ఒకసారి ఇట్లా డబుల్స్ తీసుకున్నాము, ఒకసారి అట్లా ఇష్టం వచ్చినట్టు వెళ్తూనే ఉన్నాము. అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. సో లాస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేసేది ఇంత బాగుండలేదు, బట్ ఈసారి మాత్రం చాలా బాగుంది. నేను ఇంత మంచి సేఫ్ స్పాట్ చూసుకొని బైక్ అయితే తీసుకున్నా. ఈవెన్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్. అందరం 3 గర్ల్స్ ఒకేసారి వెళ్ళిపోయాము అండ్ 3 బాయ్స్ ఒకేసారి వెళ్ళారు. లైక్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్ ఈ స్పాట్లో అయితే. ఇంకా ఫుల్ తనివి తీరా ఆడి ఇంకా మా గైడ్ గెంటేసేలోపు మేమే బయటికి వెళ్ళిపోతే బాగుంటుందని డిసైడ్ అయిపోయి ఒక 20 ఆర్ ప్లస్ మినిట్స్ అయ్యింది డెఫినెట్గా. సో అయిపోయాక ఇంకా మేము బయట ఎగ్జిట్ తీసుకున్నాము. అండ్ బాలి ఈజ్ సచ్ లవ్లీ ప్లేస్. అసలు వ్యూస్ అయితే ఎనీ కార్నర్, అసలు ఊబుద్ నుంచి త్రూ అవుట్ బాలి ఇట్లాగే ఉంటుంది. ఎంత బాగుంది అంటే ఐమ్ ట్రైంగ్ టు క్యాప్చర్ మై సెల్ఫ్. ఇంకా లైక్ దీస్ ఆర్ లైక్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్, ఎప్పటికీ మాతో పాటే ఉండిపోతాయి. అండ్ షేరింగ్ విత్ యూ ఆల్ ఇస్ లైక్ ఈవెన్ మోర్ స్పెషల్ ఫర్ మీ. అండ్ హియర్ వీఆర్ ఎట్ అవర్ ఫైనల్ ట్రాక్. ఈ ఒక్క ట్రాక్ ఒక లూప్ లాగా ఉంది. ఇది ఒకటి ఫినిష్ చేసేసుకున్నామంటే ఇంకా ఎగ్జిట్ అనమాట. ఇంకా ఇది కూడా ఇంకా లాస్ట్ బైక్ ఇచ్చేస్తున్నాము అన్న యాంగ్జైటీలో ఇంకా ఎక్కువ వాడతాం చూడు, అట్లా ఉందని. ఇదిగోండి మీ అండ్ మై కోతి వేషాలు. యూ ఆర్ గెటింగ్ టు సే ఎవ్రీథింగ్. బట్ యా ఇప్పుడు మేము రూమ్కి వెళ్తున్నాము. Now we have to get dressed and we'll be going for dinner. So that's the plan. And yeah, ఇప్పుడు మాకు కొంచెం డ్రైవ్ కూడా ఒక 30-40 minutes పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. ఈ పెంట మొహాలు వేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్తాము. బట్ యా సీనిక్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నా ఆన్ ది వే. కూటాలో ఎక్కుతున్నావు. అదే నువ్వు కూటాలో చూస్తున్నావు. ఫోటోలో కూటా కాదు కదా. Crazy mad. River rafting. Jiggy. Omro right. Left. Nice. Fishing చేస్తున్నారు వాళ్ళు. సో కొంచెం తొందరగా రెడీ అయిపోయి బయట పడాలి. మోస్ట్ పెంటాకారంలో మమ్మల్ని చూపిస్తున్నాం. నేను ఎట్లున్నా చూడు, నేను ఇట్లా ఎప్పుడు ఫేస్ చేయలే కెమెరా. లేచాడా? లేసావా? అసలు ఆంధ్ర తెలుగుగా మాట్లాడితే కామెడీ ఉంటుంది. రండి
హలో వెల్కమ్ బ్యాక్. సో మార్నింగ్ అన్ని యాక్టివిటీస్ అయిపోయాక ఫైనలీ వీఆర్ బ్యాక్ ఎట్ సమ్ స్టే. అండ్ ఇవాళ వ్యాలంటైన్స్ డే అండ్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ అంటే వేరే కపుల్ ఉన్నారు, ఒక కపుల్ వాళ్ళది ఇవాళ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ ఆల్సో వ్యాలంటైన్స్ డే. అండ్ వి డిసైడెడ్ టు కమ్ అవుట్ ఫర్ నైస్ డిన్నర్ ప్లేస్ అండ్ దట్స్ వేర్ ఐఎమ్ హియర్ టుడే. సో ఐల్ షో యూ అరౌండ్. ఇది చాలా చాలా మంచి, యాక్చువల్లీ సన్సెట్ కంటే ముందే వద్దామని అనుకున్నాము, బట్ ఆబ్వియస్లీ చాలా బిజీ ఉండే వాళ్ళ మొత్తం, ఇంకా కొంచెం రెయిన్ కూడా ఉంది కాబట్టి ఓకే వీ హ్యాడ్ అవర్ ఓన్ రీజన్స్. బట్ యా ఎనీవేస్ వీఆర్ హియర్ ఎట్ దిస్ వెన్యూ. ఐల్ షో యూ అరౌండ్. యా ఇంక ఇది ఇట్లానే ఉంటుంది లైట్, ఇంకా ఈ లైట్ ఇట్లానే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఇదే పెడతా. ఫ్రెండ్స్ యానివర్సరీ అన్నా కదా, దీస్ టూ ఆర్ ద కపుల్. వాళ్ళ డే ఇవాళ యా. ఇంకా మేము రెస్టారెంట్ రాగానే ఫస్ట్ టేబుల్స్ కూడా బుక్ చేసేసుకోకుండా డైరెక్ట్ ఫోటోషూట్ స్టార్ట్ చేసేసుకున్నాము. అందరం ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చాం కదా, ఆల్మోస్ట్ అందరం మంచిగా ఫొటోస్ దిగేసేసి అట్లా. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ అబౌట్ బాలి ఈజ్ మనం ఎట్లాంటి ప్లేస్ వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ అందరూ స్టాఫ్ అయితే మంచిగా ట్రైన్ అయ్యి ఉంటారు ఫోటోగ్రఫీకి. లైక్ మన బేసిక్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి వాళ్ళ స్కిల్స్తో చాలా బాగా ఫోటోగ్రఫీ చేస్తారు. అండ్ ఆల్సో లైక్ హూవర్ లైక్ ఎనీబడి వాంటెడ్ టు గెట్ అ కపుల్ షూట్ అట్లా బాలి ఈజ్ లైక్ రియలీ అ కూల్ ప్లేస్. అంటే ప్రీవెడ్ షూట్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. హియర్ యూఆర్ సీయింగ్ రైట్, ఇక్కడ లైక్ ఇతను ఒక వెయిటర్ బట్ ఇలా మంచిగా క్యాప్చర్ చేస్తున్నాడు. వీళ్ళకి చాలా పేషెన్స్ ఉంటుంది అండ్ దే ఆర్ లైక్ సో ఫ్రెండ్లీ పీపుల్. ఇంకా ఏదో నాకు వచ్చి రాని స్కిల్స్ వాడి నేను ఫొటోస్ దిగాను నేను కూడా. అండ్ యానివర్సరీ ఉన్న కపుల్ వాళ్ళకి సెపరేట్ టేబుల్ అరేంజ్మెంట్స్ ఉండే, సో దే హ్యావ్ గాట్ సెపరేటెడ్. అండ్ మేము వీ డిసైడెడ్ టు స్టే ఇన్ సింగిల్ టేబుల్, అందుకని అందరం కూర్చున్నాం. అండ్ వీ వర్ జస్ట్ రికలెక్టింగ్ ఆల్ అవర్ మెమరీస్. అసలు నిన్న మొన్న అయిపోయినట్టుంది బీటెక్, కానీ ఇట్స్ ఆల్రెడీ బీన్ లైక్ 7 years. మాకైతే 7 years అంటే టూ హ్యూజ్ కదా. ఇంకా మేమంతా చాలా క్రింజ్ కామెడీ పిచ్చి జోక్స్ వేసుకొని ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ ఆ రోజు వ్యాలంటైన్స్ డే. యూజువల్గా అయితే మేము వ్యాలంటైన్స్ డే ఏమంత సెలబ్రేట్ చేసుకోము స్పెషల్గా, బట్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక చిన్న రోజు ఉంది కదా, సో మై హస్బెండ్ గిఫ్టెడ్ దట్ టు మీ. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చెప్పా కదా అసలు సెలబ్రేట్ చేసుకోం వ్యాలంటైన్స్ డే అని. సో ఈ చిన్ని జెస్చర్స్ విల్ మేక్ యూ సో మచ్ హ్యాపీ కదా. సో నేనైతే ఫుల్ ఖుష్ ఆ రోజు. అండ్ ఆల్సో డెజర్ట్స్ అయితే అస్సలు బాగాలేదు ఇక్కడ. ఈ స్పెసిఫిక్ డే అయితే మేము చాలా డ్రైన్ అవుట్ అయిపోయాము. మార్నింగ్ నుంచి యాక్టివిటీస్ అని అవని ఇవని తిరగడంతోనే సరిపోయింది. అండ్ వీ బ్యాడ్లీ వాంటెడ్ టు గెట్ ఎ మసాజ్ బిఫోర్ వి గో హోమ్. సో అప్పటికి చాలా లేట్ అయిపోయింది, ఒక 10:30 అట్లా అయిపోయింది. అండ్ నియర్ బై చూస్తే అసలు ఏ మసాజ్ సెంటర్స్ ఓపెన్ లేవు. అండ్ లక్కీలీ వి ఫౌండ్ దిస్ ప్లేస్. ఇక్కడైతే జస్ట్ 3 మసాజ్ మాత్రమే ఉన్నారు. సో జస్ట్ 3 people అయితేనే ఓకే అంటే ఇంకా గైజ్ అయితే మమ్మల్ని పంపించేశారు. అండ్ లక్కీలీ దే ఫౌండ్ అనదర్ ప్లేస్ నియర్ బై, కొంచెం లైక్ 5-10 minutes వాక్లో ఒక ప్లేస్ దొరికిందంట వాళ్ళకు కూడా. అండ్ మేమైతే చాలా ఎక్స్ట్రీమ్ టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఇంకెప్పుడెప్పుడు వీళ్ళు వచ్చి మసాజ్ చేస్తారని నేనైతే ఇంటికి వెళ్ళి వాడుకోవచ్చా అన్న ఫీలింగ్లో ఉన్నా నేనైతే. నాకు వచ్చిన ఈ మసూస్ అయితే తను చాలా చిన్నపిల్ల, తనని చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. అండ్ చాలా సాఫ్ట్ నేచర్డ్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ అట్లాగే ఉంటారు, కాకపోతే తను కూడా ఇంకా ఎక్స్ట్రీమ్ సాఫ్ట్ ఉంది. నాకేమో ఇంకా హార్డ్ అని చెప్పడం రావట్లేదు. నా మోమాటానికి ఆమె మోమాటానికి ఇద్దరం సరిపోయినాం. ఈ మసాజ్ చేయించుకున్నందుకు మాత్రమే నేను నెక్స్ట్ డే అయితే సర్వైవ్ అయినా. అదే అయితే ఆనెస్ట్గా చెప్పగలను, ఎందుకంటే మసాజెస్ ఎంత రిలాక్స్ అయితే అంత రిలాక్స్ ఇస్తాయి. ఇంకా ఆబ్వియస్లీ ఈరోజు చాలా బిజీ డే కూడా, మాకు చాలా హెవీ డే కూడా కాబట్టి చేయించుకోవాల్సి వచ్చింది. So thank you so much for watching till end. Hope you enjoyed this video. So yeah, see you in next one. Bye.